సాలూరు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైసీపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ డిప్యూటీ రాజన్న దొర మీడియాతో మాట్లాడుతూ బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న సంధ్యారాణి నోరు ఉందని మాజీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే చూస్తూ సహించేది లేదని మాజీ మంత్రి రాజన్న దొర మండిపడ్డారు. గతంలో తాను 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గౌరవం ఇచ్చి మర్యాదపూర్వకంగా ఉండేవాళ్ళమని, కానీ మంత్రి సంధ్యారాణి సంస్కృతి సాంప్రదాయాలను విడనాడి ఏకవచనంతో నీకు బుద్ధి ఉందా అని సంస్కారహీనంగా బుర్ర లేకుండా మాట్లాడడం సరికాదని ఆయన మండిపడ్డారు. గిరిజనులపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు మారినా మారకపోయినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, అలాంటి సందర్భంలో ప్రతి అభివృద్ధి పని మేము చేశామని డప్పులు కొట్టుకొని ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. మీరేదో కొత్తగా వేసినట్టు చెప్తున్నారు. ఏఎన్ఎంలు అంటున్నారు. కొడుకు చెప్పగలను. అది నేను మళ్ళీ ఏదో మా జగన్ గారిని తిట్టట్టుకుంటుందని మాట్లాడటం లేదు. నమస్కారం నేర్చుకోమని చెప్పండి. మంత్రి పదవి ఇచ్చాడు నారాయణ గారు 2 సార్లు చెప్పారు. మరి మా సేమ్ అదే మాట అన్నారు. ఆయన సిపిఐ నారాయణ గారు దానికి ఒక్కలేని ఖండన ఇచ్చారా? ఒక్కలేని స్పందించారా? పదే చెప్తాను. నేనంతా కూర్చొని ఏం చెప్తున్నారు? అక్కడ లేదంతా గతంలో పిల్లలు చెడిపోయినారు, మరి పరామర్శకి వెళ్ళారంటే, నేను నా హయాంలో పోలవరం నియోజక విద్యార్థి సరిపోతే సభాన్ని అక్కడ పెట్టుకుని నేను మా అధికారులు తీసుకొని వెళ్ళి వెంటనే అక్కడికి వెళ్ళి అధికారులు తీసుకొని వెళ్ళి నేను 10 లక్షల చెక్కు కూడా ఇచ్చాను. అప్పుడు రాయించి 10 లక్షల చెక్కు ఇచ్చాం. అలాగే నా నియోజకవర్గం ఒకరిద్దరు సరిపోతే ఇచ్చాం. అంతేకాక ఆర్థికంగా అధికారులతో చెప్పి మేము ఆర్థికంగా చేసాం. మట్టి ఖర్చు 5,000 10,000 వాళ్ళ ముఖాన్ని కొట్టడం కాదు, మానవత్వంతో వ్యవహరించాలి. ఎవరైనా నేను చెప్తున్నాను, మానవత్వం అనేది ఉండాలి ఏ మనిషికైనా సరే. అందుకే మేము బాధ్యులని చెప్తున్నాం. సావులు పుట్టుకలు ఉంటే నేను ఎన్నోసార్లు చెప్పు, మనిషి పుట్టిన తర్వాత గిట్టక మానదు. కానీ పుట్టినవాడు కాస్త పెరిగి కాస్త ప్రయోజకుడు కావాలని ప్రతి తల్లిదండ్రులు కావాలని అంటారు. పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు? సవాలుగా తిరిగి రావాలని కాదు కదా. ఏ ప్రభుత్వం అయినా సరే, నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు విమర్శించాను. గట్టిగా విమర్శించింది నేను. ఐటీడీఏలు కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు. కాబట్టి మిగతా పేపర్లు అడగండి. ఎక్కువగా నేను రాసింది ఈనాడు, ఆంధ్రజ్యోతిలో బాగా బ్లాస్ట్ అప్ అయ్యేవి అప్పుడు.